దేవుడు మన కోరికలు తీర్చడం, మనకు కావాల్సిన ఇవ్వడం, మనకి ఇల్లు ఇవ్వటం, ఆరోగ్యం ఇవ్వటం. కానీ నేటి దినాన ప్రమాదం ఉంది అని మనం వినని సందేశం ఏంటో తెలుసా? నరకం ఉందని. బహుశా ఇది వినటానికి ఎవరు ఇష్టపడం మనం. ఎందుకంటే నేటి దినాన మనకి ఎలాంటివి కావాలంటే, మన చెవులకి వినసొంపైన మాటలు కావాలి, మేలు కలిగే మాటలు కావాలి, తీయని మాటలు కావాలి. కానీ పాపాన్ని గురించి ఖండించినప్పుడు, పాపాన్ని గురించి గద్దించినప్పుడు మనకి ఇష్టం ఉండదు. గద్దింపు మనకి ఇష్టం ఉండదు. ప్రమాదం ఉంది, ఇదిగో లోబడండి అంటే ఇష్టం ఉండదు. నేటి దినాన్ని మనం లోక సంబంధమైన విషయాలను వెతుకుతున్నాం. మనం మేలు కలిగేది, దీవెన వచ్చేది, ఆశీర్వాదం వచ్చేది, ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నాం. కానీ ఒక దినాన మరణం ఉందని, మరణమునకు ఆవల 2 మార్గాలు ఉన్నాయని, క్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నిత్య జీవం అని, ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే నిత్య నరకం అని ఎవరు చెప్తున్నారు? దీవెనలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు